బాబాయ్ అంబేద్కర్ గారి చేసినటువంటి త్యాగఫలితంగానే మరి ఆమె తన బిడ్డలను పోగొట్టుకొని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదవడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఆయన గొప్పగా చదువుకొని లండన్లో చదువుతున్నప్పుడు ఇక్కడ పిడికలు కొట్టి ఆ పిడికల ద్వారా వచ్చినటువంటి డబ్బులను తన బిడ్డలకు పెట్టుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పంపించి ఆయన చదివి గొప్ప మేధావిని తయారు చేసింది. మరి వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం ద్వారానే తన పిల్లలు ఆమె కూడా రక్తహీనతతోటి చనిపోవడం జరిగింది. అంటే సరైన ఆహారం లేకపోవడంతో చనిపోవడం జరిగింది. అంత త్యాగం చేసినటువంటి మాతా రమాబాయి అంబేద్కర్ గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచంలోనే గొప్ప మేధావిగా తయారు చేయగలిగింది. అట్లా చేయడం ద్వారానే ఆయన ఎన్నో పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని రాసి మనకి ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి 5 పిల్లల్లో 4 చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే మనందరినీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ అట్టడుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తమ పిల్లలుగా భావించి మరి మన కోసం వాళ్ళ పిల్లలను పోగొట్టుకొని మన కోసం వాళ్ళు అన్ని త్యాగం చేస్తే ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి మరి అట్లా మన త్యాగం చేయడం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అన్ని హక్కులు కల్పించడం జరిగింది. సో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ముందుగా జనార్దన్ సార్ గారు ఒక 2 నిమిషాలు సందర్భాలు